హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందాం. పిల్లలకి ఇది చాలా ఇష్టం. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్, కార్న్స్, ఆనియన్, చీజ్, మయోనీస్, టమాటో కెచప్, బ్రెడ్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో టమాటో కెచప్ తీసుకోవాలి, ఇంకో బౌల్లో మయోనీస్ తీసుకోవాలి, ఈ చిల్లీ ఫ్లేక్స్ అండి, పెప్పర్ పౌడర్, ఆరిగానో. ఇప్పుడు టమాటో సాస్లో చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇందులో ఆర్గానో కూడా వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు మయోనీస్లో కూడా సేమ్ టమాటో కెచప్లో వేసిన ఇంగ్రీడియంట్సే వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్రెడ్ తీసుకొని 2 సైడ్స్ లైట్గా ప్రీహీట్ చేసుకోవాలి. కొంచెం గీ రాసి ప్రీహీట్ చేసుకుంటున్నాను. ప్రీహీట్ అయ్యే వరకు మనం ఫస్ట్ ప్రీహీట్ అయిన బ్రెడ్ పైన ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పీసెస్ వేసుకోవాలి. ప్రీహీట్ అయిన బ్రెడ్ పైన ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటో సాస్ ఒక సైడ్, ఒక బ్రెడ్కి, ఇంకో బ్రెడ్కి మయోనీస్తో చేసి పెట్టుకున్న మిక్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. టొమాటో వీలైతే ఇంకా చిన్నగా చాప్ చేసుకోండి. క్యాప్సికమ్, ఆనియన్స్, కార్న్, చీజ్, ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇలా శాండ్విచ్ తీసుకొని శాండ్విచ్ మేకర్లో పెట్టండి. అంతవరకు ఇంకో శాండ్విచ్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మనకు శాండ్విచ్ రెడీ అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు అవుతుంది ఇలా పెట్టేస్తే. ఓకే అండి, చూడండి మా రెసిపీ కూడా మీకు నచ్చినైతే ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. శాండ్విచ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎమ్మీ శాండ్విచ్ తినడానికి రెడీగా ఉంది.